మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా. ఏంటి ఉన్నది మద్దతు చేసి పేమెంట్ మీద వచ్చినట్టు పేమెంట్ గురించి ఆలోచిస్తానా సార్? పేమెంట్ ఏది రైడింగ్ సార్? Welcome back to Chunk Stuff. We are reacting to Dookudu movie. అదే గారు అసలు ఈ బంటి గారు వస్తారా? వస్తాడు సార్. బంటి గారు దే ఆర్ వెయిటింగ్ యాక్చువల్లీ. నన్ను చూడు, పేషెన్స్ గా ప్రశాంత్ గా ఫోకస్ పెట్టాను. పని అయిందా లేదా? అయినట్టేనండి. డౌటా? అసలు ఆన్లైన్ కమెంట్స్ చేయడం చాలా ఈజీ చేస్తాయి. అదే సింపుల్ గా డ్రెస్సెస్ కదా సేఫ్ నుంచి అదేం కాదులేండి. నువ్వు పోతాను పెట్టి పని ఇచ్చేదా మనం సార్ ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాం. దాని ఫ్యాషన్ టెక్నాలజీ మన పోలీస్ డిపార్ట్మెంట్ అట్టి సెట్ అవుతాయి. ఏదో బిగినింగ్ ఎంకరేజ్ చేసినట్టు తర్వాత ఓకే. వెళ్ళాక మీరు దగ్గర తీసుకెళ్ళి చూడండి. ఏంటి తీసుకెళ్ళేది? ఆల్రెడీ కొట్టి ఇంట్లో కూర్చోబెట్టాను. అసలు ఇలాంటి అమ్మ బాబు నాన్న వాళ్ళ అమ్మంటే గుర్తొచ్చిన శాస్త్రి గారు ఆ 20 ఇంగ్లీష్ భరించడం బాబు మోడల్ స్పెస్ మీరే వేసుకోవచ్చు కదంటే మనకి ఎందుకు బ్రదర్ సిగ్గుపడితే అంటే నిజంగా వేసేద్దామే. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? వింటే ఫీల్ అవుతారు. వింటే కదా శాస్త్రి ఫీలే. వింటున్నారండి. ఎక్కడ చేసిన హెల్ప్ థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. బట్ యు డోంట్ డిజర్వ్ ఇట్. నువ్వేంటో ఎలాంటి వాడివో ఇప్పుడు నాకు బాగా అర్థం. ఇది చూడు, అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోయి కుక్కలాని వెనకాల తోక ఊపుకుంటూ వచ్చేస్తారు. టైప్ 2 వాళ్ళని పడేయడం చాలా కష్టం. వాళ్ళ కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, లైఫ్ నే రిస్క్ చేయాలి. అయినా పడతారని గ్యారంటీ లేదు. నేను టైప్ 2. గుడ్ బై. ఇది ఎప్పుడు వచ్చిందండి? మీరు అమ్మాయిలు పడేయడం చాలా ఈజీ అప్పుడే వచ్చారండి. చెప్పచ్చు కదా. ఎలా చెప్పంటారండి? స్టాప్ అవ్వచ్చు కదండి. అయినా పొద్దునే నాకు నీకు ఎవరి డిస్కషన్ ఏంటి? పిల్లిలాగా వచ్చి నేనేంటి ఏంటి ఇది పెద్ద జోదాకు. అప్పటికి మనసు పైగా టైప్ 2 చూడండి, చివరికి టైప్ ఇస్తూ దొరుకుతుంది. ఇది కాకపోతే ఇంకోటి కట్టె మర్యాద నోటు నుండి ఎవరు మాత్రం ఇదే కదా. Same thing happened. That's the thing. Is Bunty? Oh, see his mode changed. Aggression mode. That's the Dookudu, no? My darling, baby, my baby. Dookudu mode. అవే చాలా నీకోసం వెయిట్ చేయడానికి ఫ్యాన్స్ ఉంటారు. నీకోసం వెయిట్ చేయని ఫ్యాన్స్ ఉంటారు. That's what, no, I'm not your fan. The mode is shifting actually back to back, right? Commercial elements, yes, put it director little bit, then change. All elements required, no? Many people praised for the action scene of this movie. Action and comedy, both. Timing, comedy timing. And the location is again outside, no? You'll be looking. Oh. The main point. Got. Let's go. Power. No? The aggression is showing correctly. Oh. Hey, Bunty beta. Hey, duplicate. మాతో ఒప్పుకున్నాం. రిజల్ట్ ఎలా ఉంటుందో నీకు చూపిద్దామని వచ్చాను. ఎంటైర్ డిపార్ట్మెంట్ ఏంటంటే తీయలేకపోయింది. అవేయో క్రిమినల్ లైఫ్ లో ఎంత మందితో పెట్టుకున్నా పర్లేదు.
వాడు ఒక్కడు ఉంటాడు. He like challenges, right? అసలు తల్లి కడుపు నుంచి బయటికి ఎందుకు వచ్చామా అనిపిస్తుంది. ఆ ఒక్కడే రాలేదు. బట్టి కడుపు నీ దగ్గరికి రావచ్చింది. బాడర్ సరిగ్గా నా గన్నుకి 10 సెంటీమీటర్ల దూరంలో సునా ఈ ఏసీ నీకే డిసైడ్ అయింది. వాడి నుంచి ప్లీజ్ మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా. నా గురించి నీకు పూర్తిగా తెలియదు, చచ్చిపోతావు. అవేవో బట్టే బాస్ భయానికి మీనింగే తెలియదు. బ్లడ్ వాడికి ఏదైనా జరిగితే వెతుక్కుంటూ వచ్చి చంపుతాం. వెతుక్కుంటూ వచ్చి చంపుతాం. He's also outside country, right? బెస్ట్ ఆఫ్ లక్. చేస్తున్నారా ఏంటి? మళ్ళీ సారీ చెప్పడానికి వచ్చావా? గుడ్ బై చెప్పాను. మీ దగ్గర చెప్పాలంటే మొబైల్ 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1 చూసామా ఇష్టపడ్డా చెప్పామా అంటే. టైప్ 2 వీళ్ళకి చెప్పడానికే సగం లైఫ్ అయిపోతుంది. ఒప్పుకోకపోతే వెంటబడి ఒప్పించడానికి మిగతా లైఫ్ అయిపోతుంది. నేను టైప్ 1 మనకు సెట్ కాదు. ఈ రోజు నుంచి నా మైండ్ లో నేను డిలీట్ చేసేస్తాను. నువ్వు కూడా డిలీట్ చేస్తాను. బాయ్. వచ్చేసారు ఫేక్ గా అయితే పనం ఉన్నప్పుడు రివర్స్ వెళ్ళారు శాస్త్రి గారు. ఇప్పుడు అక్కడ మొదలవుతుంది మీ మా అమ్మ జాతకం నిజం అవుతుంది. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యము. This one we have seen in Kalki also. Which one? This line. Line. Heard in అతో Kalki also. రెండుసార్లు గారు చెప్పేది కూడా పాయింట్. నిజానికి ఏం పడితే నీ అలా పెంచలేదు, నాన్న అలా పెంచాను. బికాస్ ఆఫ్ ద ఏజ్ గ్యాప్. తమ్ముడిని చంపిన వాడు ఎలా ఉంటాడు? చూడడానికి బాలీవుడ్ యాక్షన్ హీరోలో ఉన్నాడు. నచ్చడానికి కూడా ఎప్పుడైనా ఉన్నాడు. అంటుంటావు కదా మన ఇంటికి వాడు ఒక్కరు కూడా లేడు. వాళ్ళ ఒక్కడు అన్నాడు. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకుని నీకు చెప్తే అది వదిలేసి హీరో ఉంటావు. On the spot. వాడు కూడా బతికి మరి నా వీక్నెస్ మీద దెబ్బ కొట్టాడు. వాడిని చంపే ముందు మనం కూడా వాడు వీక్నెస్ ఏంటో శంకరన్న చనిపోయి 14 సంవత్సరాలు అయిందంటే నమ్మలేకపోతున్నాను. ఆయన కథల కల్లి ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. నా జీవితం ఇంగ్లీష్ చెప్పదు ఈవెన్ ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష. ముందు కోసం బతికే శంకరన్న ఏ లోకంలో ఉన్నాడు? ఆయన ఇప్పటికీ మన గుండెల్లో ఉంటాడు. శంకరన్న కేవలం నాయకుడు మాత్రమే కాదు, దేవుడు. దేవుడికి చావు లేదు. In this movie also he is good. Prakash Raj, no? He's alive. They feels like he is a god, so that's not. దేవుడికి చావు లేదు, like that told, no? He's having millions. Paralyzed or kind of thing. సంవత్సరాల తర్వాత మీ నాన్నగారు కోమలో Oh, 14 years. బ్రెయిన్ లో ఉండే టెంపరల్ లోబ్ అనే పార్టీ దెబ్బ తగలడంతో ఆయన కోమలో వెళ్ళారు. ఇలాంటి పేషెంట్స్ ఎంత సంతోషంగా ఉంటే అంత ఫాస్ట్ గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇమోషనల్ స్ట్రెస్ కానీ షాక్ కానీ గురైతే తిరిగి కోమాలోకి వెళ్ళిపోవచ్చు. అది ఆయన ప్రాణానికే ప్రమాదం. ఆయన బాధపెట్టే విషయాలు కానీ ఇష్టం లేని విషయాలు కానీ తెలియదు. ఇది వరవో శాపం అర్థం కావట్లేదు. ఆ డాక్టర్ చెప్పినట్టు మీ నాన్న సంతోషంగా ఎలా ఉంచారు? మీ నాన్నకి జనం చెప్పాడు, జనానికి మీ నాన్న చెప్పాడు. దాని తర్వాత నువ్వు కూడా జనాన్ని అలాగే చూసుకోవాలని కోరుకున్నాడు. ఇప్పుడు ఆ జనం ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియదు. నువ్వు తల్లావాలని ఆశ లేదు. అందుకన్నా ముఖ్యంగా మీ బాబాయ్ ప్రాణాలతో ఈ నిజాలన్నీ తెలిసి మీ నాన్న తట్టుకోగలడు. మనందరినీ చూడాలని బలమైన సంకల్పం నాన్న బయటికి తీసుకొచ్చింది. అదే సంకల్పంతో మనం కూడా నాన్న కాపాడుకోవాలి. దయచేసి చెప్పినట్టు చేయండి. ఈ ఇంటి ఉన్నది భద్రత చేసి ఈ ఇల్లు కబ్జా చేసింది నేను. ప్రైవేట్ ఐస్ క్రీమ్ నాకు 2 ఒకటి చీకి అవతల పడేస్తాను. ఐస్ క్రీమ్ చిక్కిన తర్వాత పొల్లైనా మిగులుతుంది. నేను క్రైమ్ చేస్తే ప్రూఫ్ కూడా ఉంది. నో బడీ కెన్ స్క్రాచ్ మీ. ఎన్నిసార్లు చెప్పాలా? నో బడీ కెన్ స్క్రాచ్ మీ కాదు, లెంత్ ఉంటాయి కదా, డబ్బింగ్ టెక్నాలజీ వాడుతున్నాయా? ఏంటో నాకు సలహా ఇస్తుంది. నిండు క్యారెక్టర్ కావాలి, నిండు క్యారెక్టర్ కావాలి దొక్కావు. నిండు మొత్తం నువ్వే తింటావు. ఇది 30 పంచరాజు కొట్టవచ్చడం కాదు, పెద్ద బుర్ర పెంచు. ఏంటి కొట్టిస్తారు ఇలా బుర్ర తక్కువ వల్ల నాయకుడు పని చెప్తారు. ఎవరు బుర్ర తక్కువ నాయకులు షూటింగ్ చేస్తూ పెర్ఫార్మెన్స్ ఇస్తే
సార్ ఏదో చేస్తే మా షూటింగ్ అయిపోతే కాకపోతే డైరెక్టర్ తో సార్ చెప్పిస్తారు. మీరు హార్ట్ అయితే హార్ట్ అటాక్ వస్తుంది సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏం చేయమంటే 10,000 తీసుకోండి సార్. చాలా అన్యాయం సార్. రోజుకు అమ్ము చెప్పి ఎక్స్ట్రా డబ్బులు దొబ్బేస్తారు. మీరు షూటింగ్ మధ్యలో బతులో మీరు బాగున్నా ఉంటారు. ఇప్పుడేమో బాగా అయిపోయింది. సారీ సార్, ఓ 5,000 తీసుకోండి సార్. సరే ఈ మొహం చూసి 50 మాట్లాడు. కాకపోతే కొన్ని కండిషన్ మీ హీరో పక్కన నాకు కూర్చో వేయాలి. అక్కడ కేసులు పెట్టా నాకు అప్పుడు నోరు తగ్గిపోతే నమ్మిక తీసేసుకోవాలి. వీటన్నిటికీ ఓకే అనుకుంటే షూటింగ్, లేకపోతే లేదు. చూసారా బాబు, అది వాడి క్యారెక్టర్. మీ మావయ్య గారి ఇంటిని రంగారావు గారిని పెద్ద మనిషి కమ్మేశారు. వీడాన్ని దూరం పొందు చుట్టం చూపుగా ఇంటికి వచ్చి అమ్మాయిని పడేసి అల్లుడైపోయాడు. తర్వాత వాళ్ళని వేరే దిక్కుమాల షిఫ్ట్ చేసి ఈ ఇంటిని చుట్టూ మీకు చుట్టూ బతికేస్తున్నాడు. పైగా వీడికి యాక్టింగ్ పిచ్చి నీచుడు. వీడికి ఎవడో ఒకటి బుద్ధి చెప్పాలి. ఏంటి వచ్చావు? ఎవరి బాబు కడకలాడిపోతున్నాడు? షూటింగ్ కోసం వీలు కావాలని తీసుకొచ్చాను సార్. ఏంటి ఈ మధ్య లొకేషన్స్ హీరోలు సెలెక్ట్ చేస్తున్నారా? హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని బాబానండి. ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నావా? సబ్జెక్ట్ ఏంటి? మన మాజీ ఎమ్మెల్యే శంకరనారాయణ గారు. అవును, ఆయన జీవించారు. అందుకే ఇక్కడ ఆయన చేయాలంటే ఇంట్లో చెప్పితే మీ ఇంట్లో తీస్తావా? మీరు ఇక్కడే చేయాలి. వేరే ఆప్షన్ లేదు మీకు. అర్థమైంది నాకు. సార్ పేమెంట్ అయితే చెప్తే ముందు రెండే చెప్తాను. అయినా పేమెంట్ మీద చెప్తున్నాడు. పేమెంట్ గురించి ఆలోచిస్తానా? ఏది రైనింగ్ సార్. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదు బాబుకి. చెప్పండి సార్, మీలో నటుడు గురించి బాగా చెప్పారు. వాడు వాడుకున్నారా? చాలా నటుండి. అయ్యో మీరు మామూలు కాదు. ఇది ఫుల్ గా వాడేసుకుందాం ఫిక్స్ అయ్యి. మీ ఎక్సైట్మెంట్ ఈ పద్మశ్రీ నచ్చింది అంటే అప్పుడే మీకు ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నా. స్క్రీన్ నేమ్ పద్మశ్రీ గారు. అందరూ సిగ్గుపడే మీ చేత పర్ఫార్మెన్స్ చేయించి మీ స్క్రీన్ నేమ్ మీ రియల్ నేమ్ పెట్టేలా చేస్తాను చూడండి. థ్యాంక్స్ అయ్యా. ఇల్లు మాత్రం జాగ్రత్త. నా సొంత ఇల్లుదా చూసుకున్నా. అక్కర్లేదు, నా సొంత ఇల్లు. ఏ కౌంటర్ సార్ మీలో మీ కామెడీ యాంగిల్ కూడా వాడుకోవచ్చు. వాడుకోవయ్యా, అన్ని యాంగిల్స్ వాడుకో. వాడుతున్నాడు వాడుతున్నా పర్మిషన్ ఇచ్చాక ప్యాక్ ఆడేస్తాను. ఆ తర్వాత వాడుకోవడానికి ఏమంటుంది ఈ టైమింగ్ కూడా. Oh, he's changing everything. He's shifting the story. Yeah. And that too for father. Oh, CCTV. camera. Oh, he's coming there. పర్సనల్ గా కూడా మీకు నా సపోర్ట్ కావద్దు. చాలా థ్యాంక్స్. డోంట్ బి ఫార్మల్ అజయ్, వీఆర్ ఆల్వేస్ విత్ యు. బాబు ప్రకాశ్, నాన్న బతుకున్న విషయం బయట ఎవరికి తెలియకూడదు ప్లీజ్. ఎవరు బాబు, నాకు జూనియర్ ఆర్టిస్ట్ కార్డు ఇచ్చిందని అంటారు. ఈ రోజు నేను జూనియర్ ఆర్టిస్ట్ సప్లై అయ్యానంటే ఆ మహానుభావుడు ఆయన కోసం మీరు ఏం చెప్పినా చేస్తాను. Like comedy condition, no, actually. Comedy movie. He's also there. Shafi. Ajay. What a song. Everyone is there. తమ్ముడికి సాంగ్ అంటే చాలా ఇష్టం. బాయ్. ఈ టైంలో మీరు ముంబై వచ్చి ఉండాల్సింది. I hate advices. నా తమ్ముడిని చెప్పినవాడు ఎవడో తెలుసుకోబట్టి ఎంతవరకు తెలుసుకోలేకపోయావు. ఏం పిలుతున్నావు? డిపార్ట్మెంట్ సిచ్యువేషన్ బాగా కమిషనర్ అని కాన్వెన్షన్ వస్తున్నాడు. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఇమ్మీడియట్ గా పోలీసు వాడు ఎవడో నాకు తెలియాలి. In Komali also like that. No? He has to, if he is getting again like that means he will go for again coma like that. See? Look has changed. He's a politician look. For father, because if he is telling as a police officer, he will be not happy. No, he like for a service to people. బాగా చూడు, నీ కొడుకు చిన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యే అజయ్ కుమార్. MLA. Oh. Oh, both are showing in eyes emotions. No? Filled with water. Both. Both are performing. Without dialogue.
Oh. That's what his old look, no? ఏమైంది బాబా మన సత్యం ఏమైంది వాడికి బాబా వాడు అమెరికా వాళ్ళని చెప్పడం కూడా కంగారు పడతాను. నిజం చెప్తే నాన్న ఫీల్ అవుతారా? మంచి జాబ్ పెట్టింది. నేను వదిలి అటాక్ ఒప్పుకోకపోతే మామయ్య వాడిని ఒప్పించి పంపించాను. నువ్వు రికవర్ అయితే రావడానికి చాలా ట్రై చేశాను. కానీ ఇక్కడ వీసా ప్రాబ్లం వచ్చిందండి. అందుకే రాలేదు. ఇబ్బంది పెట్టాలి. ఒకసారి ఫోన్ కట్టుకో అంటే ఇప్పుడు వాడికి రాత్రి కదా పడుకుంటాడు నైట్ ఏం మాట్లాడాలి మనం పడుకుంటాం కదా సోదరా అయితే నేను వాడితో మాట్లాడి ఫోన్ కట్టుకో మాట్లాడుతుంది. సత్యం నాకే బాగా అర్థం నువ్వెలా నేను బాగున్నానే నేను వెంట చూడాలనిపిస్తున్నాను. వీసా ప్రాబ్లం వల్ల రాలేకపోతున్నా. నీ ఆరోగ్యం జాగ్రత్తనే. Whatever it is, he has to get the feelings on him, yeah. వీసా పనులు చూసుకున్నా ఓకే చాలా మన శివయ్య గణేష్ నీ వాళ్ళు మాత్రం కోరుకుంటే కాలినట్టు రాసి కోసం ముక్కున్నారు. ఆ ముక్కేశ్వరండి మన చదువు చూడాలి కదా. So he's getting all the good feeling. ఎవరో అచ్చమ్మ సెకండ్ దగ్గర శంకరమ్మ స్టోరీ తీస్తూ ఆయన కోరుకున్నాడు పడతారా అన్న మాట్లాడతారు. ఎట్లున్నారా చిన్నబాబు లాంటి ఎమ్మెల్యే ఉండగా మాకేంటన్నా బస్సు ఉన్నాం. అది గవర్నమెంట్ నుంచి రావాల్సిందని నా ఎత్తున్నాడా మీ ఎమ్మెల్యే? మీరేమనుకోనంటే మీకన్నా మంచిగా చూసుకున్నాడే అన్నా. ఆ గురించి ఏ పెళ్లి చేయకండి. ముందు మీరు మంచిగా కోరుకోండి. అదే చాలు. మాట్లాడలేకపోతున్నామని బాధపడేవాడు. కానీ ఇప్పుడు మాట్లాడేమంటే అబద్ధాలు. ఇంకా అన్నయ్యని మోసం చేయక మా వల్ల కాదు. అబద్ధం చెప్పి నాకు విషయం చెప్తాను. నాన్న సంతోషంగా ఉంచాలని డాక్టర్ చెప్పినప్పుడు హాస్పిటల్ నుంచి నిలుపుకోవాలి ప్రతిక్షణం హ్యాపీగా ఉంచవచ్చు. కానీ నిద్రలో కూడా నాన్న సంతోషంగా ఉంటానంటే తన కళ నిజం చేసి చూపించడం డాక్టర్ అనిపించింది. ఆకాశం నుంచి చంద్రబాబు తెచ్చే శక్తి నాకు లేదు. అందుకే అర్థంలో చూపించాలని ప్రయత్నిస్తున్నాను. దయచేసి నిజాన్ని నాకు తెలియదు.